మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ కోర్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి 2వ తేదీ నుంచి ఈ 31st వరకు ప్రతిరోజు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం. ఇది ఇన్ఫర్మేషన్ వీడియోలో ఇదొక చివరి వీడియో అని భావించవచ్చు. ఎందుకంటే అనేక రకాలమైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఎన్ని రోజులు మనం అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ, నేమ్స్ కానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే సర్ నేమ్, ఇటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఇటువంటిలో కొంతమంది అభ్యర్థుల్లో పొరపాట్లు అయితే జరిగాయి. అలాగే ఇప్పటి వరకు కొన్ని రోజులు సర్వేర్ ప్రాబ్లం అని ఒక 2-3 రోజులు అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవ్వని ఎర్రర్, టెక్నికల్ ఎర్రర్, ఇటువంటి సమస్యలు చూసాం. సో వీటన్నిటికీ అధిగమించడానికి హైకోర్టు వారు ఏమైనా వెసులుబాటు కల్పిస్తున్నారా లేదా అని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్. వీడియో ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గానే ఉంటుంది కదా. దయచేసి మరి కొంతమంది షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది, ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ప్రయత్నం అనేది నాది ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ చేయాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతి ఒక్క వీడియో నేను చేయాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ట్ డేట్ అప్లై డేట్ అనేది లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారమ్మా? మనకి లాస్ట్ డేట్ అని 31st, అంటే ఈరోజు లాస్ట్ డేట్. ఈ లాస్ట్ డేట్ అంటే 31st ఇచ్చారు కాబట్టి 31st జాన్. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే చాలామంది ఇంతవరకు అప్లోడ్ చేయలేదు. దాదాపు 4 to 5 days వరకు టెక్నికల్ ఇష్యూస్ అనేది చాలామంది ప్రాబ్లం ఫేస్ చేశారు. అప్లోడ్ చేస్తే తీసుకోకపోవడం, సర్టిఫికేట్ తీసుకోకపోవడం, చివరిలో సబ్మిట్ బటన్ తీసుకోకపోవడం, కనిపించకపోవడం, పేమెంట్ కాకపోవడం, పేమెంట్ కొంతమందికి ఫెయిల్డ్ అనేసి రావడం, కొంతమంది పేమెంట్ అయిపోయిన తర్వాత మరి ఇంకో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకపోవడం, ఇలా అనేక రకాలమైన ప్రాబ్లమ్స్ అయితే చూసాం. సో మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం అధిగమించడానికి ఏ దారిలో మనం వెళ్ళాలి, ఏం చేయాలనేది మనం తర్వాత వీడియో చేస్తాము. టెక్నికల్ ఎర్రర్ నుంచి హైకోర్టు వారు తొందరగా రిసీవ్ చేసిన తర్వాత దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నించారు, రెక్టిఫై చేశారు, తర్వాత అప్లోడ్ చేశారు. కానీ ఈ రోజు వారికి కూడా కొంతమంది ఇంకా అప్లోడ్ చేయలేదు. సో ఈ రోజు ఇంకా చాలామంది అప్లై చేస్తూనే ఉన్నారు, సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. అయితే చాలామంది ఈ 17 రకాల పోస్టులకి కొంత అవగాహన పొందడానికే కొంత టైం పట్టింది. ఈ అవగాహన కోసమే కొంత టైం పట్టేసింది. సో ఈ మా జిల్లాలో, మా కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. సో ఇవన్నీ చేసిన తర్వాత అప్లోడ్ చేయడానికి కొంత టైం అని పట్టింది. ఇప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అంతా అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే మదర్ నేమ్, తర్వాత స్టూడెంట్ ఒక అప్లికెంట్ నేమ్, ఈ అప్లికెంట్లో సర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇలా తర్వాత మెయిల్, తర్వాత కాంటాక్ట్ నెంబర్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ముందు నుంచి నేను రెక్టిఫై చేసుకున్నాను. ప్రతి ఒక్క వీడియోలో వీటిపైన నేను ప్రతి వీడియోలో చెప్పాను చాలా జాగ్రత్తగా. అయినప్పుడే కొంతమంది మొబైల్ అప్లై చేసి, ల్యాప్టాప్ ద్వారా అప్లై చేసి, అలాగే వేరే నెట్ సెంటర్ ఇలా చేసి అనేక రకాల ప్రాబ్లమ్స్ అయితే కనిపించింది. సరే ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇస్తారా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తారా? అప్లై చేయడానికి డేట్ ఎక్స్టెన్షన్ ఏమైనా ఇస్తారా? ఇది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూస్తుంది ఇది మన తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు. డేట్ ఎక్స్టెన్షన్ చేసినట్టు కానీ ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇన్ఫర్మేషన్ ఒకవేళ వస్తే ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను. సో ఇక్కడ లింక్ ఫర్ ది అనేది హైకోర్టుకి ఒక లింక్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టుకి 2 లింకులు ఉన్నాయి తప్ప మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ చేయడం కానీ చేయలేదు. అలాగే డేట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టు కూడా ఎక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయలేదు. ఒకవేళ చేస్తే ఈరోజు సాయంత్రం కల్లా చేయవచ్చు. దానికోసం ఎదురు చేస్తున్నాం. అయితే ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇంకొంత వెసులుబాటు కల్పించడానికి కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చాలామంది అభ్యర్థులు ఈ ఎడిట్ ఆప్షన్ అయితే కోరుతున్నారు. ఎందుకంటే అప్లై చేసిన దాంట్లో ప్రాబ్లమ్స్ అయితే ఇన్ని కాదు, ఒకటి కాదు, అనేక రకాలమైన ప్రాబ్లమ్స్. కొంతమంది ప్రాసెసర్ ఏంటంటే కొన్ని ఛానల్, యూట్యూబ్ ఛానల్ వారు ఏదేదో మరి మిస్గైడ్ చేస్తారు బాగా. సో ప్రాసెస్ సర్వర్కి అప్లై చేసేటప్పుడు ఓన్లీ 10th క్లాస్ హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే పనికి రాదు అని మెన్షన్ చేశారు. పాపం వాళ్ళు OTPR చేసేటప్పుడు ఏం చేశారంటే 10th క్లాస్తోనే అప్లోడ్ చేశారు. వాళ్ళ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంది.
ఇప్పుడు వాళ్ళు డిగ్రీలో 12 రకాల పోస్టులో దాదాపు ఇంకా కొన్ని వాళ్ళ జిల్లాలో వాళ్ళ కమ్యూనిటీలో పోస్టులు అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు దానికి అప్లోడ్ చేస్తామంటే ఈ ఓటీపీఆర్తో చేస్తే అవ్వట్లేదు, ఇంకొక ఓటీపీఆర్ క్రియేట్ చేస్తే అవ్వట్లేదు. సో ఇలా అనేక రకాలమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మరి కొన్ని రోజులు అప్లై చేయడానికి వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని హైకోర్టు వారికి, ఈ రిక్రూట్మెంట్ బోర్డు వారికి మేము మనస్ఫూర్తిగా అభ్యర్థుల తరపు నుంచి ప్రాధేయపడి అడుగుతున్నాం. సో దయచేసి కొన్ని రోజులు అప్లై చేయడానికి వెసులుబాటు కల్పించండి. అలాగే అప్లై చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్లో ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో కరెక్షన్ చేయడానికి, రెక్టిఫై చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఎడిట్ ఆప్షన్ కానీ ఇస్తే మా అభ్యర్థులందరికీ ఇక్కడ లబ్ధి పొందుతారు. అనేక రకాలమైన మిస్టేక్స్ అయితే జరిగి అక్కడ మిస్టేక్స్ మీరు చెప్తూనే ఉన్నారు, మనం కూడా అవగాహన కల్పిస్తున్నాం అభ్యర్థులకు, దయచేసి మిస్టేక్ చేయొద్దు అనేసి. కానీ మిస్టేక్స్ అయితే జరిగి కాబట్టి ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేయడానికి కొంత వెసులుబాటు ఎడిట్ ఆప్షన్ 1 or 2 days కానీ అట్లీస్ట్ ఒక 1-2 days ఎడిట్ ఆప్షన్ ఇస్తే సో ప్రతి ఒక్కరిలో అవగాహన వస్తుంది. ఎడిట్ ఆప్షన్ ఇస్తే వాళ్ళు చేసే తప్పుల్ని దాన్ని రెక్టిఫై చేస్తే మరి వారందరూ ప్రిపరేషన్ పైన ధ్యాస పెట్టి ఉద్యోగం కోసం లక్ష్య ఛేదించడానికి ప్రతి ఒక్కరూ దృష్టి చూపిస్తారు. సో మనస్ఫూర్తిగా ఈ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మన పిఆర్ అకాడమీ నుంచి కోరుకోవడం జరుగుతుంది. ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని, అలాగే ఈ అప్లై డేట్ను కాస్త ఎక్స్టెన్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఒకవేళ ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, వస్తే ఖచ్చితంగా నేనైతే మీకు వీడియో రూపంలో అప్డేట్ ఇస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. కానీ ఒక మాట వినండి, ఎడిట్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఇన్ కేస్ ఏమైనా మీరు మిస్టేక్ చేశారనుకోండి, ఎడిట్ ఆప్షన్ ఇచ్చేటప్పటికి కూడా డాక్యుమెంట్ మీరు ఇన్ కేస్ మీరు మెరిట్ లిస్ట్లో ఉండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు వెళ్తే మీరు చేసే పొరపాటుని వాళ్ళు ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తారు. కానీ ఇప్పటికి కానీ ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు, ఒకసారి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు, పొరపాటు జరిగింది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అది మేజర్ ఇష్యూ కానీ కనిపిస్తే ఏజ్ కానీ, అలాగే కమ్యూనిటీలో కానీ ఇటువంటిదంటే మేజర్, అలాగే రెసిడెన్స్ విషయంలో కానీ ఇవి మేజర్ అనమాట. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కానీ ఇటువంటిలో మేజర్. ఇటువంటి దాంట్లో ఏమైనా పొరపాట్లు కానీ వస్తే ఖచ్చితంగా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి అందుకోసమే ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సిన మన యూట్యూబ్ ఛానల్ నుంచి మ్యామ్ గారు కానీ నేను కానీ ప్రతి విషయం ముందు నుంచి మీకు అవగాహన కల్పిస్తూనే వచ్చాము. సో అవగాహన కల్పించి ఇంతవరకు ప్రయత్నించి పోరాడి మీతో పాటు జర్నీ చేసాం. కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఇస్తే అందరికీ వెసులుబాటు జరుగుతుంది. అప్లై చేయడానికి ఇంకా ఒక 2-3 days ఇస్తే మరి కొంతమంది అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో చూద్దాం మరి ఏం చేసినా ఈ ఒక్క డేలో మనకి అప్డేట్ వస్తే దాన్ని బట్టి నేనైతే వీడియోస్ అందిస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.